జోరా అనే రాజ్యంలో ఒక మహారాజు ఉండేవారు. ఆ రాజుకి చాలా ధనం ఉండేది. లేని సంతోషం, లేని స్నేహితుల కోసం రోజు ఒంటరిగా బాధపడుతూ ఉండేవాడు. అలా ఒకరోజు తోటలోకి నడుచుకుంటూ వెళ్తే అందులో ఒక సీసా అప్పుడుతుంది. అది మెరవడంతో రాజుకు చాలా ఆసక్తిగా సీసా మూత ఓపెన్ చేస్తాడు. అందులో నుంచి ఒక పొగలాగా కమ్మి ఒక మాంత్రికురాలు బయటికి వస్తుంది. ఆ మాంత్రికురాలు, నా పేరు లిరిక్, గత ఏడాది నుంచి ఇందులోనే ఉంటున్నాను. ఈ సీసాలో నుంచి చూస్తే పాత జ్ఞాపకాలు, చిన్ననాటి ఆనందాలు, మనసుకి బాధపరిచే సంఘటనలు అన్నీ కనపడతాయి అని అంటుంది. రాజు ఆశతో చూడాలనుకుంటాడు. సీసా తీసి చూపిస్తుంది. రాజు చూస్తూ తన చిన్ననాటి ఆనందాలు అన్నీ చూస్తాడు. తన మనసుకి బాధ పెట్టిన సంఘటనలు కూడా చూస్తాడు. చూసి కుమిలిపోతుండగా ఆ మాంత్రికురాలు, ఓ మహారాజా, నీ భవిష్యత్తును మార్చడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది అని చెప్తుంది. నా రాజ్య ప్రజల కోసం నేను ఏదైనా చేస్తా అని విని వెళ్ళిపోతాడు. తన ప్రజలకు న్యాయం చేయటం, వాళ్ళ సమస్యలు వినటం చేస్తాడు. తన ఆస్తి పేదరికంలో ఉన్న వాళ్ళకు పంచుతారు. వాళ్ళు అది తీసుకొని చాలా సంతోషంగా ఉంటాడు. కొన్నేళ్ల తర్వాత రాజ్యం మళ్ళీ వెలుగులోకి వస్తుంది. తను ఒంటరివాడి అనే బాధ రాజుకి ఉండదు. నిజమైన శక్తి తప్పుని అర్థం చేసుకొని భవిష్యత్తు మార్పు కోసం ప్రయత్నించడం.